హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పాలపల్ల కూడల సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ పాలపల్ల కూడలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పాలపల్ల కూడలకు డిమాండ్ ఎక్కువ. చూస్తున్నారు కదా, పాలపల్ల కూడలు అయితే ఇది 3 ముళ్ళు ఉన్నాయంట. మరి అయితే ఒకటి పైన చెప్తున్నాడు. మరి అయితే 80,000 పైన చెప్తున్నాడు. వాళ్ళు 60కి అడుగుతున్నారు. అక్కడ అరుద్దుడు, ఇక్కడ అరుద్దారు మంచి. మరి ఇక్కడ ధర వచ్చేసి 85,000 అయితే చెప్తున్నాడు. వాళ్ళైతే 65కి అడిగినారు. అడుగు కొత్త మనిషి అడుగునైనా కాదు. 1,10,000 పడిస్తుంది. 90 లోపల రావాకు నాకు లేవు కానీ 50 పడి కాదు. ఏడొస్తాయి నాకే పడుతున్నాయి. అక్కడ దూలు లావుదులు దొరకలేవు. సంతోషం వీళ్ళు మధ్యలో ఏం ఎంత దుల్లు మీరు అట్లా మాట్లాడుతారు కదండి. అది నంజర్ లేదు. నంజర్ వస్తుంది ఇప్పుడు బాగా అవుతుంది. ఇస్తలే పైన రాని పట్టిస్తా. అట్లా చెప్పడం కూడా అట్లా సార్. 92,000 అతనైతే 1,00,000 అయితే ఇస్తా అంటున్నాడు. మంది ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ ఇదైతే లేదు కదా. మంది ఎక్కువ ఉన్నారు కానీ మంది ఎక్కువ ఉన్నది బేరం చేసేటప్పుడు మంది వచ్చే కొద్ది అది మంది కూడా అట్లే చెప్తాడే. సైజ్ మీద బాగుండాయిలే. సంవత్సరం ఉంటాయో, సంవత్సరం కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. సంవత్సరం ఉండవు. చెప్పాను పడైతే సేవలు పెట్టండి పట్టుకోపోంట. నీకే చెరికి తాళ్ళు పట్టించిస్తా పోంట. పైన చెప్పమాటేను. మనిషికి తాగానే మనిషి కూడా మనం వదులుకున్నాం. బాడేదో పైన లోపల ఏమో 5కి ఏమో వద్దు. పైన రండి. నాకేమీ లేదు వద్దు. సంతోషం పెద్ద మంచి అంటే పట్టుకో. పట్టుకో మాట చెప్పు. పట్టుకో మాట చెప్పు. ఉండు మేళ. అడుగు నేను అడుగు.
అన్న నేను ఇవ్వలేను పైన అయితే బేరం అవుతుంది పైన అడగండి నా మాట మూడైనా వరా లోపల పైన అడగండి పట్టుకున్నాను వద్దులేనా వద్దులే ఉండాలి ఉండాలి నేను లోపల మీరు ఇడిసండి మీరు ఇడిసండి లోపల ఏం నాలుగు పడవు 9 అదే చెప్తున్నా సంతోషం మరి రాదు పడుతున్నా నాకు పడితే చెప్పి పెట్టుకుంటున్నా పట్టుక పాట మామూలే దొర బంగారం అని తయారు చేస్తాము చూస్తున్నారు కదా జత అయితే 1,10,000 అయితే చెప్తున్నాడు అండ్ ఇవి వచ్చి ఒకటైతే 60 పైన 60 చెప్తున్నాడు సింగిల్ కూడా అయితే 60 చెప్తున్నాడు జత అయితే 1,00,000 చెప్తున్నాడు సో మరి చూస్తున్నారా ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఎవరికైతే బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి వీటి రేట్ వచ్చేసి 70 పైన చెప్తున్నారు మూగిత్ అంట మూగిత్ గ్రామానికి చెందిన ఈ ఎద్దులు ఒకటైతే 70 పైన ఇస్తున్నాడు అంట 2 కలిపి అయితే 1,70,000 అయితే చెప్తున్నాడు నన్ను 2 అనుకున్నా ఒక్కటే జత అయితే 1,70,000 అంట ఏమో ఇంకా అడిగారు ఫోన్ మాట్లాడుతున్నాడా ఇప్పుడైతే నేను ఎద్దులు బాగున్నాయి ఎన్ని పనులు వేసిందనా 4 పనుల సైజ్ ఎంతనా సైజు 58 రెండా ఒకటే అది 57 ఇది 58 హైట్ 58 ఉంది ఇది అది 57 అంట ఒకటే మరి అవతల ఒక్క కూడా అయితే అడుగుతున్నాడు అదైతే 70 పైన చెప్తున్నాడు ఒక్కొక్క కూడా వచ్చేసి 2 అయితే జత అయితే 1,00,000 పైన చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా వీటి సైజ్ అయితే 58 57 అంట మరి అతనైతే 60కి అడుగుతున్నాడు 70 పైన అయితే ఇస్తా అని చెప్తున్నాడు ఇది 1,40 చూసిన ఫ్రెండ్స్ అతనైతే 70 పైన అయితే ₹1 కూడా ఇవ్వని అంటున్నాడు
మట్టి 60 ఇస్తాడు పట్టిస్తావా చెప్పు 4 కూడా పోతావా లోపల చెప్పు లోపల ఎంత ముక్క అడుగుతున్నా ఏమన్నా చూస్తున్నారు కదా 70 లోపలైతే ₹1 కూడా తగ్గనంటున్నాడు. వాళ్ళైతే 65కి అడుగుతున్నారు. అతను 74 చెప్పినాడు. అండ్ చూస్తున్నారు కదా కూడలు అయితే హైటు మరి వాటి పళ్ళు అయితే వేయలేదంట. ఇది ఒకటోటి వేసిందంట. అండ్ క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ జత కూడా వాళ్ళదేనంట. ఇవి వచ్చేసి 1,45,000 అయితే చెప్పినారు జత వచ్చేసి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ నిలబడే ఉన్న కోడలు అయితే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్న ఎవరు అన్న ఇవి ఎవరు ఇవి గంగారమ్మ పనులు వేసినాయా అన్న? 4 పనులు ఉన్నాయి. పొడిసా ఏమన్నా సైజ్ ఎంత ఉంటుంది అన్న? 60 ఉంటుంది. 2 60 సైజ్ ఉంటుంది. ఇంతేమోలే. రేట్ ఎంత చెప్పినావా? 150. 1,50,000. 1,50,000 అంటే బేరం చేస్తే దిగుతారులే. మరి వాళ్ళైతే చూస్తున్నారు, చూద్దాం. రైతు అంటే ఇది బేరాడైతే కాదు. మరి అతనైతే చూస్తున్నాడు, తీసుకుంటాడో లేదో చూద్దాము. నాలుగు పనులేనే కదా, అన్ని పనులు ఊడిపోయినాయి. ఇంకా బాగానే ఉన్నాయి. పేర్లు పెడతారు. మా ఓడి కట్టేదా? మా ఓడి కట్టినాడు కదా నారాజు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ కోడలను అయితే బేరం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. అలాగే వీటి ధర ఎంత చెప్తారో, వాళ్ళు ఎంత కడుగుతారో చూద్దాం. సో అతనైతే బేరం ధర వచ్చేసి 80,000 చెప్తున్నాడు. వాళ్ళు వచ్చేసి 60 లోపు చెప్పమని అయితే అడుగుతున్నారు.
మరి వాళ్ళైతే ఆ రేటు 80 చెప్పేసరికి ఆ రేట్ అయితే దానికి సరిపోదని వాళ్ళైతే వద్దనుకున్నారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళైతే ఈ బేరం అయితే చేస్తున్నారు. ఏమైనా సెట్ అయితే కావచ్చు చూద్దాం. ఇక్కడ కూడా 70-80 చెప్పేసరికి వాళ్ళు ఇక్కడ కూడా వద్దనుకున్నారు. మరి ఇవైతే ఎక్కువ కోదాడ, రామేట అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి. మొత్తం ఈ ప్లేస్లో అయితే పాలపాల కోడలు అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారం సంతలో అయితే 80 పైన ధరలు అయితే ఉన్నాయి. మరి వీళ్ళైతే కోడలు చూస్తున్నారు. వీళ్ళైనా బేరం చేస్తారా లేకపోతే తీసుకుంటారా లేదనేది చూద్దాం. వీళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. చూద్దాం మరి తీసుకుంటారా లేదా అనేది. తీసుకుంటారా అవి? తీసుకునిలేరా? మరి వాళ్ళైతే చూసినారు కానీ ఏం తీసుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. అండ్ ఇది ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఇప్పుడే సంతలోకి రావడం జరిగింది. మరి వాళ్ళైతే కోడలు అయితే దింపుతున్నారు చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు అయితే ఉంటాయి. ఇంకా ఎప్పుడు సంత స్టార్ట్ దిగుద్దా ఇంకా నిదానంగా 1 ఎన్నికలు ఒకటి. పోయినసారి అయితే ఇప్పటికి బాగానే వచ్చిండే. అదేమి ఇరుక్కునిందా తాడు? ఇవి జాగ్రత్త నిదానంగా దింపాలా. ఏంది? అందుకే ఇది అయింది. అది అయినా జాగ్రత్తగా దింపాలి, లేదంటే మరి చూస్తున్నారు కదా సందులకైతే ఇంకా ఇప్పుడు కోడలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా చాలా అయితే వస్తున్నాయి. అయితే పాలపల్ల లోడు నేను చెప్తున్నా కదా, అన్నీ పాలపల్ల కోడలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ సేద్యం చేసే ఎద్దులు కూడా ఉంటాయి, గొర్రెలు అన్నీ. ఎవరు దాదా కోడలు? ఇక్కడ ఎమ్నూరు.
చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే ఎమ్మూరు నుంచి అయితే రావడం జరిగింది. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్యాడి గురింతాలే కానీ నువ్వు చెప్పా ఆడ అడుగుతుంది లోపలికి పోతే చక్కగా 50 పట్టిస్తుంది. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి వాళ్ళైతే 80,000 అయితే చెప్తున్నాడు మంచి, వాళ్ళైతే 55కి అడుగుతున్నారు. మరి వాళ్ళైతే రేట్ అయితే ఎక్కువైందని కొంచెం వాళ్ళు మాట్లాడుకొని అయితే చెప్తామని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుతున్నారు రేట్ గురించి. మరి అతనైతే రేట్ అయితే 80,000 అయితే చెప్తున్నాడు. ఏమో బేరం చేస్తే ఏమైనా తగ్గొచ్చు. అలాగే వాళ్ళైతే 55కి అడుగుతున్నారు. సో ఇక్కడ అన్ని పాల కూడలే ఉంటాయి. వాళ్ళు ఇంకా రేట్ అయితే మాట్లాడుకుంటున్నారు, ఎంత కడగాలి ఎంత లేదా అనేది. సో చూస్తున్నారు కదా, మరి కోడల్ని వాళ్ళు తీసుకుంటారా లేదా లేకపోతే అనేది చూద్దాం. సో వాళ్ళకైతే రేట్ సరిపోదని బ్యాక్ స్టెప్ అయితే వేసారు, లేరు వాళ్ళైతే వెళ్ళిపోయినారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు ఐజీ సంత అయితే జరుగుతుంది. సో మరి వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులు అయితే ఉంటాయి. మంచి అనే అంటే కూడా అట్టే వెళ్ళిపోయినాడు. చూస్తున్నారు అన్ని సేద్యం చేసే ఎద్దులు ఉంటాయి ఇక్కడ. మరి ఇవన్నీ అయితే ఒకటే మంచివి అన్నమాట. మరి ఈ వారం సంతలో అయితే రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే సేద్యం చేసే ఎద్దులు అన్నీ అయితే మీకు చూపిస్తాయి ఈరోజు. చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని సేద్యం చేసే ఎద్దులే ఉన్నాయి. ఎవరు దాదా, ఎవరు రేమటనేనా? ఏం చెప్పినావు దాదా? అన్ని 76, 70, అది 1,10,000, 1,20,000. అవునా? అవన్నీ అయితే రేట్ల ప్రకారం అయితే కట్టుకున్నాడు. ఇవైతే 1,10,000 చెప్తున్నాడు. 4 బండ్లు ఉన్నాయండి. వ్యాపారస్తులు కదా? వ్యాపారస్తులు. ఇది 1,10,000 చెప్పినారు. 2 1,50 చెప్పాలరా? టైం వచ్చినాడు. దెబ్బ కాదు, ఎద్దు సాపి కట్టినందుకు అది జొన్ను కాల్సింది. ఎద్దు అది జొన్ను కాల్సింది. చెప్పేది కదా.
సాతి కట్టాలి అన్నీ ఒక పద్ధతి మీద కట్టేసినారు రేటు ప్రకారం 76, 75 అంటే చిన్నగా. పెద్ద నంబర్ చెప్తావా నీదేమన్నా? చెప్తా 9000 9000 3 7171 7171 6. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అడుగుతారు చూడు. చెప్పు ఏం పర్లేదు ఉంటాయి ఇవి ఉంటాయి దూడలు కూడా ఉంటాయి వల్ల మావే బండ్లు 3 బండ్లు మావే అవన్నీ బండ్లలో మీవేనా? దూళ్ళు అన్ని మావే కొడుకులు తగలేరా అవులే ఎన్ని కావాలని ఉండయి అన్నీ ఒక 6-7 జతలు తెస్తా కదా ఇప్పుడు సంతకి. 7-6 జతలు ఇవి 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 ఒక లోడ్ తెస్తాం 3 బండ్లు తెస్తాం. ఇవి ఒక లోడ్ 3 బండ్లు 80 దూరు ఎద్దులు అన్ని 100 ఉంటాయి. మొత్తం నీదే ఎద్ద సంత అంత మాదే మరి మళ్ళీ రేత్రి ఒక లోడ్ దిగుతుంది అలా. రోజు అన్ని సంతలు పోతారు కదా? గురిజాల భద్రాచలం కొత్తగూడెం అట్లా కర్ణాటక ఆంధ్ర పోతాయి. రేపు ఏ సంత ఉంటుంది మాకు గూడూరు ఉంది. గూడూరు ఉంటుంది కదా రేపు. ఇంకా వారం మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఇంకా దినాలు తిరగడమే. ఒక్కరోజు అయితే గ్యాప్ లేకుండా అన్ని సంతలు తిరుగుతారు. అయితే వారం వారం ఒక రోజు. ఈరోజు ఈడ రేపు గూడూరు అంట ఆంధ్ర. మొత్తం సపరేట్. ఇంకా మొత్తం వాళ్ళ పాల కూడలు కూడా అన్నీ విలువైనండి. ఇవన్నీ సెద్దులు అన్నీ ఒక లోడ్ అంట. పాల కూడలు 2 లోడ్లు అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఐజా సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో ఇక్కడ గొర్రెలు మరియు మేకలు కోడలు అన్నీ సేద్యం చేసే ఎద్దులు అన్నీ అయితే లభిస్తాయి. అలాగే ఇక్కడ ఈరోజు గొర్రె పిల్లల సంత కూడా ఉంటుంది ఇక్కడ. మరి చూద్దాం ఏం రేట్లు చెప్తారు. మరి ఇక్కడ గొర్రె పిల్లలకి అయితే సపరేట్ అయితే ఇక్కడ ఇలా తడకలు పెట్టి అయితే పెట్టింటారు. అన్నీ ఇక్కడ గొర్రె పిల్లలు ఉంటాయి. జత ఎంత 15,000. ఇందులో ఏవి తీసుకున్నా జత 15,000 అని అయితే చెప్తున్నాడు. వాళ్ళ కాలు దెబ్బలు ఎంతనా? ఎంత పట్టుడున్నారు జతనా? జత పట్టుడున్నారు రావాలా పట్టుడున్నారు ఒక్కో దాని ఒక్కో రేటు ఉంది. అంటే కాంపిటీషన్లో అక్కడ 15,000 చెప్తే ఇక్కడ 500 అట్లా తగ్గిస్తారు.
లేదు ఒక 10-20 తీసుకుంటే రేట్లు 10,000 మేలే. రెండు కలిసి 10,000 అంటే షాక్ అవ్వకు. 8,000 తీస్తారు పోనాయన వ్యాపారం ఎట్లా ఉంటుంది అంటే ఒకరు లక్క ఉండదు మీ కాడికి ఇప్పుడు ఏమైంది ఏం లేదు అన్ని పాత లెక్కలే. చూస్తున్నారా వారైతే 80 కడుతున్నారు, అతనైతే 3,000 ఇస్తున్నాడు. వాళ్ళైతే 78 కడుతున్నారు, అతనైతే 83 చెప్తున్నాడు. అంటే ఆడ ఒకరి ఇంట్లో ఒకరు రేట్లు అయితే ఇలా మార్చి చెప్తున్నారు అనమాట. సో మంది ఎక్కువ వచ్చే కొద్దీ వాళ్ళు కూడా కోడల మనుషులు అయితే రేట్లు అయితే ఎక్కువ కొంచెం పెంచుతున్నారు. ఎంత కడుతున్నారు? 73. ఇక్కడ మొత్తం అందరూ అరిసేసరికి అంతా కలిపిల్ అవుతుంది. ఇదైతే 78 చెప్పినంట, వాళ్ళు 73 కడుతున్నారంట. మరి వాళ్ళు 74 అయితే అడుగుతున్నారు. 74 కూడా ఏనైతే చెప్పేస్తున్నాడు. లాస్ట్ అయితే 78 అయితే ఇస్తా అంటున్నాడు. చెప్పు మళ్ళా చెప్పు మళ్ళా రే. సో చూసిన ఫ్రెండ్స్ మరి అయితే 75,000 అయితే తీసుకున్నారు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ చూస్తున్న కోడ అయితే మల్లకల్ గ్రామానికి మల్లకల్కి అయితే చెందింది. మల్లకల్ మండలం కదా, మల్లకల్ మండలానికి చెందింది. అలాగే దీని సైజ్ వచ్చేసి 58, 59, 60 లోపు ఉండొచ్చు. మరి వీటి ధర 75,000 అయితే చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, మరి ఇదైతే బాగుంది. ఇదైతే 2 పనులు వేసిందంట. మరి 75 అంటే ఏదైనా అడిగితే తగ్గొచ్చు, బేరం చేస్తే. మరి ఇక్కడ వీళ్ళైతే చెక్ చేసుకుంటున్నారు. పొడిచానా పొడిచి మరి తాత మన సబ్స్క్రైబర్ అంట, రోజు నీ వీడియోలు చూస్తా, లైక్ కొడతా అని ఇందాకైతే చెప్పిండు.
మరి వాళ్ళైతే 60కి అడుగుతున్నారు. 60కి అయితే ఇవ్వని అయితే చెప్తున్నారు. ఏదైనా 70 పైన అడగండి అని అయితే చెప్పేస్తున్నాడు ఆ మంచి. మరి వాళ్ళైతే ఇంకా రేట్ ఆలోచిస్తున్నారు తీసుకుందామా వద్దా అని. వాళ్ళు ఏం తీసుకునేటట్టయితే లేరు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఆవుని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం. మరి తల్లి పిల్ల ఎంత చెప్తున్నాడు? అయితే ఎంత చెప్పినాడు? ఎంత చెప్పినారు? నువ్వు మొత్తం లంగ బేరని చెప్పి అప్పుడు కూడా ఉన్నట్టు ఉండవు. ఆవి ఎంత చెప్పినావు? 26.5. రెండు కలిపి కదా? దూడ రెండు కలిపి 26.5. ఇది జాతేనా? మన జీవారావు. మన జీవారావు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఆవు దూడ రెండు కలిపితే 26.5 అయితే చెప్తున్నారు. ఏమైనా బేరం చేస్తే తగ్గొచ్చు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆవులు ఎక్కువ రావు. ఆవులు ఎక్కువ వచ్చింటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ బర్రెని అయితే బేరం చేస్తున్నారు. మరి సంత వచ్చేసి ఐజ సంత. ఇది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు మరి బర్రెని. అదే ఆ ముందు చూసిన బెరగాడ ఇది మంచి అంటున్నాను నేను. ఎంత చెప్పినాడు దాన్ని? అది 30 చెప్పినా. వీడంతా కడుతున్నాం. 30 కడుతున్నాం. 30 కడుతున్నా. 42 చెప్తాడు. 42 చెప్తున్నాడు. 42 చెప్తాడు. 30 కడుతున్నాం. మీరు 30 కడిగినారు. మరి లాస్ట్ రోడ్ అయితే 43కి ఇస్తా అంటున్నాడు. వాళ్ళైతే 30 అంటున్నారు. మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి ఇది వచ్చేసి 42,000 అంట.
అన్నీ పిలుస్తున్నావేమో అనుకున్నా కదరా. మరి చూసినా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని బర్రెలు అయితే ఉంటాయి. అడిగిపోతుందా మరి ఇది వచ్చేసి ఐజెస్ అంతా. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.